మనము బలహీనంగా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది చరిత్రలో కావచ్చు వీరులు శూరులేం కాదు. అర్థమవుతుందా? బలహీనులే. దావీదు ఎట్లా అంటాడు? గొల్యాతుని దావీదుని పక్కపక్కన పెట్టండి. గొల్యాతును తన శౌర్యాన్ని, తన బలాన్ని, తన శక్తిని చూసి విర్రవీగేటటువంటి వాడు. దావీదు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అతిశయపడేటటువంటి అంత బాలుడు. ఆ యొక్క గొల్యాతుని చంపడానికి ఆ యొక్క ఇశ్రాయేలు సైన్య సమూహంలో ఎవడు కనపడలా. ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఆ యొక్క బాలుడు కర్ర పట్టుకొని పుల్ల పట్టుకొని వాళ్ళ దన్నాలను చూడడానికి, ఆ నానిచ్చిన సద్దిమూట ఇవ్వడానికి వచ్చినటువంటి వాడిని దేవుడు వాడుకున్నాడు. ఓకే, ఎందుకంటే ఆయన నిన్ను రెక్కలతో కప్పుతాడు.